ఫ్యాక్ట్ నెంబర్ 1. ప్రపంచంలో అత్యంత తక్కువ వాల్యూ ఉన్న కరెన్సీ ఏ దేశానికి చెందిందో తెలుసా? ఇరాన్ దేశానికి చెందిన కరెన్సీ. ఒకవేళ మీ దగ్గర ఉన్న ₹1 ఇస్తే వాళ్ళు మీకు సుమారుగా ₹504 ఇస్తారు. అంటే మన ₹1 ఇక్కడ ₹504తో సమానం. ఇరాన్ నుండి కరెన్సీ నోట్లు 10, 20, 30 నుంచి స్టార్ట్ అవ్వవు. ఇక్కడ నోట్లు 1000 నుంచి స్టార్ట్ అవుతాయి. అలా 1000 నోట్ దగ్గర నుంచి 1,00,000, 5,00,000 మరియు 10,00,000 నోట్ కూడా ఉంటుంది. అవును, ఇరాన్ రీసెంట్ గా 10,00,000 నోట్ను కూడా తీసుకొచ్చింది. ఈ నోట్ చూసి ఇదేదో చాలా పెద్ద నోట్, దీని వాల్యూ చాలా ఎక్కువ ఉంటుందని అనుకుంటావు. కానీ మన రూపాయల్లోకి దీన్ని కన్వర్ట్ చేస్తే సుమారుగా ఇది ₹2,000 నోట్తో సమానం. ఇంతటితో అయిపోలేదు, ఇరాన్లో ఇన్ఫ్లేషన్ రేట్ కూడా చాలా ఎక్కువ. ఇక్కడ ఇన్ఫ్లేషన్ సుమారుగా 37% ఉంటుంది. అంటే ప్రతి సంవత్సరం నోట్ వాల్యూ తగ్గిపోతూనే ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. ప్రపంచంలోనే అత్యధికంగా ఒక దేశం దాని ఫ్లాగ్ ని 27 సార్లు చేంజ్ చేసింది. ఇంతకీ ఆ దేశం ఏంటో తెలుసా? అదే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇదంతా 200 సంవత్సరాల క్రితం మొదలైంది. అప్పుడు అమెరికాలో కేవలం 13 స్టేట్స్ మాత్రమే ఉండేవి. అప్పుడు అమెరికా యొక్క ఫ్లాగ్ ఇలా ఉండేది. ఆ ఫ్లాగ్ లో ఇలా 13 స్ట్రైప్స్ మరియు 13 స్టార్స్ ఉండేవి. టైం గడిచే కొద్దీ అమెరికా పెద్దగా అవుతూ అమెరికాలోని స్టేట్స్ కూడా పెరిగిపోయాయి. కొత్త స్టేట్స్ పెరిగే కొద్దీ కొత్త ఫ్లాగ్ లో కొత్త స్టార్స్ ని యాడ్ చేసేవారు. ఇలా స్టేట్స్ వచ్చిన ప్రతిసారి వాళ్ళు కొత్త ఫ్లాగ్ ని తయారు చేయాల్సి వచ్చేది. ఇప్పటికీ ఇలా 27 సార్లు జరిగింది. ఇప్పుడు యుఎస్ఏలో 50 స్టేట్స్ ఉన్నాయి. అందుకని ఇప్పుడు ఫ్లాగ్ లో 50 స్టార్లు ఉన్నాయి. ఇలా యుఎస్ఏలో 200 సంవత్సరాల్లో 27 సార్లు ఫ్లాగ్స్ మార్చింది. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఇన్వెస్ట్మెంట్ ఎంత పవర్ఫుల్ అని చెప్పడానికి ఈ ఫ్యాక్ట్ ఒక ఎగ్జాంపుల్. 1964 సంవత్సరంలో కిలో గోల్డ్ ఖరీదు ₹6,300 ఉండేది. ఉదాహరణకి పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి అంటే కొడుకు 1 కిలో అలానే కూతురికి ఇంకో కిలో గోల్డ్ ఇచ్చారనుకుందాం. కొడుకు ఆ కిలో గోల్డ్ ని ఏమీ చేయకుండా అలానే ఇప్పటి వరకు ఆ గోల్డ్ ని దాచుకున్నాడు. అంటే 1964లో ₹6,300 కొన్న గోల్డ్ వాల్యూ ఇప్పుడు సుమారుగా ₹70 లక్షలు ఉంది. వాల్యూ చాలా పెరిగిందని అనుకుంటున్నాం కదా. ఇప్పుడు కూతురు అదే కిలో గోల్డ్ ని 1977 సంవత్సరంలో అప్పుడున్న గోల్డ్ రేట్ ప్రకారం ₹48,600కి అమ్మేసింది అనుకుందాం. ఆ వచ్చిన మనీని రిలయన్స్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసి 4,860 షేర్లను కొన్నది. ఆ షేర్లు కొన్న దగ్గర నుంచి రిలయన్స్ కంపెనీ 1983, 1997, 2009, 2017 సంవత్సరాల్లో ఇలా 4 సార్లు బోనస్లు అనౌన్స్ చేసింది. బోనస్ రావడంతో ఇప్పుడు 4,860 షేర్లు కాస్త 62,208 షేర్లుగా అయ్యాయి. 2024లో ఆ కంపెనీ యొక్క ఒక్కొక్క షేర్ ప్రైస్ ₹3,000 ఉంది. ఇప్పుడున్న ప్రైస్ ప్రకారం కూతురు కొన్న ఆ షేర్ల వాల్యూ ఎంతో తెలుసా? ₹18,40,00,000. ఫ్యాక్ట్ నెంబర్ 4. 1964 సంవత్సరంలో ఒక ఆమె తన కొడుకు కార్ కింద ఇరుక్కుపోయాడని ఏకంగా తనంతట తానే ఒక కార్ని ఎత్తగలిగింది. అసలు ఆమెకి అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? అంత బరువున్న కార్ని ఎలా ఎత్తగలిగింది? ఇప్పుడు చూద్దాం. మన బాడీకి ఇంత స్ట్రెంగ్త్ ఎప్పుడు వస్తుందంటే మనం విపరీతమైన స్ట్రెస్లో ఉన్నప్పుడు మన బాడీలో ఎక్కువ మొత్తంలో అడ్రినాలిన్ రిలీజ్ అవుతుంది. ఈ అడ్రినాలిన్ వల్ల మన కండరాల్లో రక్త ప్రవాహం చాలా వేగంగా జరిగి మన కండరాల్లో ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ చేరుకొని మనకి ఎక్కువ బలం వస్తుంది. ఈ అసాధారణమైన బలం ఆ స్ట్రెస్ కండిషన్ ఉన్నప్పుడు మనకు కొన్ని క్షణాల పాటే ఉంటుంది. మనం సాధారణమైన కండిషన్లో ఉన్నప్పుడు మనకి ఇంత బలం రావడం ఇంపాసిబుల్. ఒకవేళ మీరు ఇలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఫేస్ చేసి ఉంటే అంటే బియాండ్ యువర్ లిమిట్స్ మీరు స్ట్రెంత్ ని ఎగ్జిబిట్ చేసి ఉంటే మా కమెంట్ బాక్స్ లో ఆ కండిషన్ ఏంటో షేర్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 5. మీకు తెలుసా యునైటెడ్ స్టేట్స్ లోని ఒక టౌన్ మొత్తం 60 సంవత్సరాల నుంచి మండుతూనే ఉంది. మరియు సుమారుగా ఇంకో 250 సంవత్సరాల పాటు ఈ నగరం ఇలా మండుతూనే ఉంటుంది. ఈ టౌన్ పేరు సెంట్రేలియా. ఇది పెన్సిల్వేనియాలో బొగ్గుగనుల మధ్య ఉన్న ఒక చిన్న టౌన్. ఈ టౌన్ చుట్టూ కోల్ మైన్సే ఉంటాయి. అసలు ఈ నగరం ఇంతలా మండుతూ ఉండడానికి గల కారణం ఏంటంటే పూర్వం నుంచి మే నెలలో చివరి సోమవారంను అమెరికాలో మెమోరియల్ డేగా జరుపుకుంటారు. ఈ రోజున ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులు చెత్త అంతా తీసుకొచ్చి ఒక చోట అందరూ కలిసి దాన్ని కాల్చేవారు. కానీ 1962 సంవత్సరంలో ఇలా చెత్తను కాల్చిన మంటలు దగ్గరలో ఉన్న బొగ్గు గనుల్లోకి వ్యాపించాయి. వీటిని ఆర్పేందుకు ప్రయత్నించినా సరే పెద్దగా ఫలితం లేకుండా పోయింది. ఈ మంటలు అలా వ్యాపించి భూమిలో ఉన్న బొగ్గు గనులన్నీ అంటుకున్నాయి. ఈ మంటలు సుమారుగా 300 అడుగుల లోతుకి మరియు 4,000 ఎకరాల వరకు వ్యాపించాయి. ఈ మంటల వల్ల భూమిలో నుంచి విషపూరితమైన వాయువులు బయటకు వచ్చేవి. అలాగే ఇల్లు భూమిలోకి కూరుకుపోవడం మొదలయ్యాయి. 1984 సంవత్సరంలో గవర్నమెంట్ 350 కోట్లు ఖర్చు పెట్టి అక్కడున్న వారందరినీ అక్కడి నుంచి బయటకు తరలిచ్చారు. ఇప్పుడు అక్కడ ఎవరు ఉండట్లేదు. 2002 సంవత్సరంలో ఈ టౌన్ కున్న పిన్ కోడ్ ను కూడా తొలగించారు. అలాగే ఈ టౌన్ గుండా వెళ్లే హైవేని ఇలా మట్టి గుట్టలతో ఎవరు వెళ్లకుండా బ్లాక్ చేసేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 6. అంగస్టోఫిలా డామినికే. ఇది ప్రపంచంలోనే అత్యంత చిన్న నత్త. దీన్ని చైనాలో కనుగొన్నారు. ఇవి ఎంత చిన్నగా ఉంటాయంటే ఒక సూదికుండే రంధ్రంలో సుమారుగా 10 నత్తల వరకు సరిపోతాయట. ఫ్యాక్ట్ నెంబర్ 7. మనందరం నాసా ఆస్ట్రోనాట్స్ స్పేస్ సూట్స్ వేసుకుని స్పేస్ లోకి వెళ్లడం చూసే ఉంటాం. కానీ మీకు తెలుసా ఒక స్పేస్ సూట్ కాస్ట్ ఎంత ఉంటుందో?
ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న స్పేస్ సూట్ 1974 సంవత్సరంలో తయారు చేశారు. ఆ కాలంలో ఈ స్పేస్ సూట్ యొక్క కాస్ట్ 120 నుంచి 150 కోట్ల వరకు ఉండేది. అంటే ఇన్ఫ్లేషన్ ప్రకారం దీని వాల్యూ ఎంతో తెలుసా? 1200 కోట్ల కంటే ఎక్కువే. ఇది ఇంత ఎక్కువ కాస్ట్ ఉండడానికి గల కారణం నాసా స్పేస్ సూట్ ఆస్ట్రోనాట్స్ కి ఒక స్పేస్ షిప్ లాంటిది. ఇది సూర్యుడి నుండి వచ్చే రేడియేషన్ నుంచి అలాగే స్పేస్ లో ఉన్న వాక్యూమ్ నుంచి ఆస్ట్రోనాట్స్ ని కాపాడుతుంది, ఆక్సిజన్ అందిస్తుంది, స్పేస్ షిప్ లో కమ్యూనికేట్ చేస్తుంది. అలాగే స్పేస్ లోకి వేగంగా ప్రయాణించే పార్టికల్స్ దీనికి తగిలినా కూడా ఏమీ కావు. మామూలు క్లాత్ లా చిరిగిపోకుండా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈ రోజుల్లో నాసా తయారు చేస్తున్న స్పేస్ సూట్ యొక్క కాస్ట్ సుమారుగా 4000 కోట్ల రూపాయలు ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఒకవేళ ప్రపంచంలో మన భారతదేశం లేకపోయి ఉంటే ప్రపంచం ఎలా ఉండేది? ప్రపంచంలో మన భారతదేశం లేకపోయి ఉంటే హిందూయిజం, బుద్ధిజం వంటి పెద్ద రిలీజియన్స్ ఉండేవి కాదు. షాంపూ, బటన్స్, ప్లాస్టిక్ సర్జరీ మరియు చెస్ గేమ్ కనిపెట్టి ఉండేది కాదు. అలాగే కంప్యూటర్స్ కూడా ఉండేవి కాదు. ఎందుకంటే జీరో కనిపెట్టింది ఇండియాలోనే కాబట్టి. యోగా, ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా ఉండేది కాదు. మరియు అలెగ్జాండర్ ఏషియా మొత్తాన్ని ఆక్రమించుకునేవాడు. ఎందుకంటే అలెగ్జాండర్ ఓడించబడింది ఇండియాలోనే కాబట్టి. ఇంకా ఇండియా లేకపోతే అసలు బ్రిటన్ ఇంత రిచ్ గా ఉండేది కాదు. అలానే ప్రపంచానికి తక్కువ ప్రైస్ లో మెడిసిన్ దొరికేది కాదు. ఫ్యాక్ట్ నెంబర్ 9. వింటర్లో అంటే చలికాలంలో ఆల్మోస్ట్ ప్రపంచం అంతా మంచు కురుస్తుంది. ఇండియాలో అంత ఎక్కువగా మంచు కురకపోవడానికి గల కారణం ఏంటంటే చలికాలంలో రష్యాలో ఎక్కువగా మంచు కురుస్తుంది. రష్యా నుండి వచ్చే చల్ల గాలులను హిమాలయాలు ఆపేస్తాయి. ఇందువల్ల మనకి నార్త్ సైడ్ ఎక్కువగా మంచు కురదు. ఒకవేళ హిమాలయాలు లేకపోయి ఉంటే నార్త్ ఇండియా మొత్తం చలికాలంలో మంచుతో నిండిపోయి ఉండేది. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఆఫ్రికా ఏరియా పరంగా చాలా పెద్దది, కానీ మ్యాప్ లో అంత పెద్దగా కనిపించదు. ఇది సుమారుగా మనం మ్యాప్ లో చూసేదానికంటే 14 రెట్లు పెద్దగా ఉంటుంది. ఆఫ్రికా అంత పెద్దగా కనిపించకపోవడానికి గల కారణం ఏంటంటే ఆఫ్రికా ఈక్వేటర్ కు దగ్గరగా ఉంటుంది. ఇలా ఈక్వేటర్ కు దగ్గరగా ఉన్న ల్యాండ్ మ్యాప్ లో చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది. కానీ ఆఫ్రికా ఎంత పెద్దగా ఉంటుందంటే ఆఫ్రికాలో మనం చైనా, ఇండియా, మెక్సికో, యునైటెడ్ స్టేట్స్ మరియు జపాన్ ని ఫిట్ చేసినా కూడా ఇంకా చాలా ప్లేస్ మిగులుతుంది. ఫ్రెండ్స్, మీకు తెలుసా అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి షాపింగ్ సైట్లలో కొన్ని ప్రొడక్ట్స్ ప్రైస్లు సడన్ గా డ్రాప్ అవుతూ ఉంటాయి. వీటిని లైట్నింగ్ డీల్స్ అంటారు. ఇవి ఎంతోసేపు ఉండవు, బట్ ప్రైస్ మాత్రం చాలా తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 8000 రూపాయలుండే ఫ్యాన్ 619 రూపాయలకి లభిస్తుంది. 549 రూపాయలుండే హిమాలయ బేబీ పౌడర్ అండ్ షాంపూ కాంబో జస్ట్ 7 రూపీస్ లభిస్తుంది. 4500 ఉండే పిజన్ గ్యాస్ స్టవ్ అండ్ ఫ్రై పాన్స్ కాంబో జస్ట్ 1800కి లభిస్తుంది. ఇలా లైట్నింగ్ డీల్స్ లో చాలా ప్రొడక్ట్స్ చాలా తక్కువకు వస్తుంటాయి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐఫోన్ కాస్ట్ ప్రతిరోజు ఒకేలా ఉండదు. ఏదో ఒక రోజు సడన్ గా ప్రైస్ డ్రాప్ అవుతుంది. ఆ ప్రైస్ కి సంబంధించిన గ్రాఫ్ ని మీరు ఇక్కడ చూడొచ్చు. ఇలా ప్రైస్ డ్రాప్ అయినప్పుడు డీల్స్ బాబా టీం వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ టెలిగ్రామ్ గ్రూప్ లో షేర్ చేస్తారు. సో మీరు కూడా డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్ లో పిన్ చేసిన లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయి తక్కువ ప్రైస్ కే వచ్చే వాటిని ఎక్కువ ఖర్చు పెట్టి కొనకుండా తెలివిగా షాపింగ్ చేయండి. మర్చిపోద్దు, లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్ లో పిన్ చేసింది.